గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. టటటా టనటంటా టటంటా టనటంటా లల్లల్లాల్లల్లల్లాల్లల్లల్లా టటటా. లాకీ ఏంటప్పు, అపురూప కోరికలా లేక పూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? ఎలాగో పర్మనెంట్ పతివి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి మధ్య 6 నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనకం రెండును, నాకు ఏమీ లేకుండా పోతోంది. మరేం చేద్దాం? వదిలేసాయి, అన్ని వదిలేసాయి. ఇద్దొంక పెళ్లిళ్ళు, విడాకులు, కట్నం కోసం కక్కర్తే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసాయి. మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆపవే పక్కులాడి. ఆ రోజు పెళ్లి చేసుకుందామంటే వద్దు కజిను కాకరకాయ అన్నావు. ఒకే పక్క 2 సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవాలంటూ నూరిపోసి ఈ రోజు 6 నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను, నా సుఖాలు, సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్. నోబడీ కెన్ స్టాప్ లక్ష్మీపతి, యూనో. మరి ఇక ఎంతకాలం ఇలాంటి నటనా జీవితం? సాగినంత కాలం. నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలు ఉన్నంత కాలం. ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్నా మూఢనమ్మకాలతో కనీసం దాని వయసును, అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడే ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అరే, ఏదో 6 నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకేవేంటి? చెల్లిపి. లక్ష్మి. ఎస్, లక్ష్మి. విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చితార్థానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి, చేతికి చిక్కేదాకా. గెట్ రెడీ సూన్. ఓకే, ఇప్పటిదాకా ఆడదాని అందం చూసావు, ఇప్పుడు అదే ఆడది నీ అందం. జాగ్రత్తగా మొసలుకోవాలన్నమాట. ఓకే సెక్సీ, నువ్వే చూస్తావుగా. నమస్కారం మావయ్య. బాబు నాడు నింపాడు. బాబు నమస్కారం. ఓకే. అమ్మా, ఇదే తేడాలా ఉంది. ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా, ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సృష్టి చేసిందా? అయ్యా, ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటిపిల్లి గోదావరి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. హోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం అత్తయ్య. కూర్చోవయ్యా. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు. పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకే లో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం, మన ట్రెడిషన్ కదండి. అంతే అంతే అంతే. కాకపోతే ముందు వెనక బావి వరస ఆడమగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనుపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బాగానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ, అమ్మాయిని తీసురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావలెక్కడో? ఆఫీస్కి వెళ్ళారు, నైట్కి వస్తారుగా. ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. దొరికాడు. సాఫ్ట్వేర్ జాబులు కదండి, బిజీ. వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి, చెప్పకూడదా? ఏం జాబులేండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా.
మెయింటెనెన్స్ లు చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు చివరికి అల్లుళ్ళు. దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండి అమ్మా రండి, కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి ఎక్కడికయ్యా? అక్కడ బంగారం గాను పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా చిన్నప్పటి నుంచి ఇంతేనా? కనపడితే కాళ్ళు పట్టించుకుంటాడా? మాలేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడండి. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీవం చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ మామ. పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా నాయనా, ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి. ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి. హలో. హలో అండి. పర్వాలేదు, ఫ్రీగా ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి. తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి. ఏమనుకోను, చెప్పండి. మీ పేరోసారి చెప్పండి. లక్ష్మి. లక్ష్మి గారు, ఉమ్? మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా? ఏం లేదండి, రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని. నాకు సిగరెట్, మందు, పేకాట, అమ్మాయిలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం. ఆ అలవాట్లన్నీ నాకున్నాయి. ఇంకా ఆ, నాకు అబద్ధాలు, మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే. మనం చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. మరి ఇష్టాలు? హ్యాపీ డేస్, తొలి ప్రేమ, దిల్ చాతా హే. ఆనందు, గోదావరి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. నాకు కూడా. చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో. కానీ చెప్పండి. నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి ₹2 పెట్టి ఒకే ఒక పొట్లం కొని వారం అంతా తింటానండి. మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక. You will become the best husband. థ్యాంక్స్ అండి. బాగుందమ్మా, బాగుంది. మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా. రండి రండి రండి. నాయనా, ఏమ్మా, అబ్బాయి నచ్చాడా? అయితే సెటప్ చేయమంటారా? సెటప్ చేయించడం ఏమిటమ్మా? ఇప్పుడు వీడు గ్యారెంటీగా కవర్ చేస్తాడు. అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లేండి. ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఓ ముహూర్తం దాటిపోకమనిపై త్వరగా మీ ఇరువురు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. అది కదండి, ఒకసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా? అబ్బాయి మనందరికీ నచ్చాడు. ఏమే ఎవరు చెప్పారు? తాంబూలాలు శుభశేఖరం, అయ్యా భీమశంకరం గారు, ఇహ మీ తాంబూలాలు వారికి ఇచ్చి వారి తాంబూలాలు మీరు పుచ్చుకోండి. గురుగారు, ఆ, షేర్స్ ఎందుకు కొడతారా? కొంచెం చెప్తారా? ఆ వాడు లైవ్ బాయ్గా ఇప్పుడు అడుగుదా. ముందే అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు పుల్లీర్స్ చెప్పినట్టు చెప్తారు కదా. చీజ్ ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి వస్తుంది, ముక్కు వాసన చూస్తాయి, కళ్ళు రంగు చూస్తాయి, పాపం చెవులకి ఏమీ తెలియదు. అట్లకి తెలవాలని చీర్స్ అంటారు. ఏం చెప్పారు గురుగారు? ఇది నేను చెప్పలేదు, నేను చెప్పేది వేరేది ఇంకోటి ఉంది. ఏంటది? ఐ లవ్ హర్. ఆ కుక్కర్ బల్లి అంతేనా? చేచే మీ అక్క గౌర్ని. అమ్మో అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా? నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా? అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను. నువ్వా? నేనే. అమ్మా, రాయ్, చెప్పు, దొరికిపోయానుగా. పాకిస్తాన్కి మన దేశ రహస్యాలు అమ్మలేదు, అబ్బా. ఆల్ ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు, లుంబిని పార్క్ లో, గోకుల్ చాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేము పెట్టలేదు, నడుంగు బాంబులు కట్టుకు మేము తిరగటం లేదు, ఆయుష హత్యకేసులో లేనే లేవు, జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపామంతే. అంత పెద్ద తప్పు అనేది. అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి చిన్న ఎందుకు బావగారు, పడ్డాడు. వీడు పడిపోయాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే
అబ్బెల్ నొక్కు. భోన్ చెదురు కానీ పదండి. అక్క నాకు ఆకలి కాలే, నేను భోంచేయను. మీరేనా భోన్ చెదురు కానీ రండి. నాకు అర్థమైంది. వెంకటేశం చీర్చి ఎందుకు చెప్తారని అడిగాడు. చెప్తే అర్థం అవదని సాగి చూపించాను అంతే. సారీ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే.